అమిత్ షా గారు గత కొంతకాలంగా పార్లమెంట్‌కి రావడం లేదు. ఆయన పార్లమెంట్‌కి రాకపోయేసరికి వీళ్ళందరూ ఇప్పుడు ఆయన టార్గెట్ చేస్తూ ఆయనకి క్షమాపణలు చెప్పాలి. ఢిల్లీ పోలీసులు ఆయన అనుమతులతోనే విద్యార్థులు కొట్టారు. పెల్లెట్ గన్స్‌ని ఉపయోగించారు. టీర్ గ్యాస్‌ని వాడారు అని చెప్పి ఇక్కడ ప్రతిపక్షాలన్నీ కూడా సభల్ని వాయిదాల మీద వాయిదాలతో అసలు జరపనివ్వకుండా చేస్తున్నారు. ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. అయినా సరే మొత్తానికి ఒక 2 బిల్లులు అయితే పాస్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమిత్ షా ఎక్కడ? ఆయన ఎందుకు రావడం లేదు పక్కన పెడితే ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే దాని మీద ఇప్పుడు చాలామంది చర్చించుకుంటున్నారు. రేపు ఆగస్టు 5వ తారీఖున కొత్తగా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ఆగస్టు 5 ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం అప్పుడప్పుడు షాకులు ఇస్తూ చాలామందికి గుయ్యమనేలా చట్టాలు తీసుకొస్తుంటుంది. 370 రద్దు లాంటివి, అయోధ్య రామ మందిర్ లాంటివి, అలాగే మరికొన్నింటికి సంబంధించినటువంటి ఇవన్నీ తీసుకొస్తుంటుంది కదా. ఈసారి ఎలాంటి చట్టం తీసుకురావాలి, ఎలాంటి కొత్త బిల్లులు తీసుకురావాలి, ఒకవేళ డీలిమిటేషను లేకపోతే ఏదైనా మహిళా సాధికారత బిల్లా, ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఆల్రెడీ ఈ బిల్లుల విషయంలో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. కానీ మధ్యలో అమిత్ షా గారు రావడం లేదు పార్లమెంట్కి. ఈ ఉద్యమం తర్వాత అమిత్ షా గారు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటి అని వాళ్ళు ఇప్పుడు పెద్దగా ఆలోచిస్తున్నారు. ఆయన వస్తే కరెక్ట్గా ఆయన మీదే దాడి చేయొచ్చు, ఇంకా సభల్ని బాగా చేయొచ్చు అని. ఆయన ఏంటంటే ప్రతిపక్షాలకి అవకాశం ఇవ్వకుండా ఉండడం కోసం ఇప్పుడు ఆయన సభలకు రావడం లేదు. ఇంతకుముందు నరేంద్ర మోదీనే వీళ్ళు ఆడవాళ్లతో చుట్టుముట్టేసి రకరకాల ప్రయత్నాలు చేశారు. అది తెలుసుకునే నరేంద్ర మోదీ గారు ఆ రోజు సభకి రాలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి అమిత్ షా గారు రావడం లేదు. ఆయన వస్తే వీళ్ళు మళ్ళీ మహిళలతోటి ఏదో ఒక టార్గెట్ చేద్దామని వీళ్ళ ప్లాన్. ఆయనేమో వీళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా ఆయన పార్లమెంట్కే రావడం లేదు.